నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో డయేరియాతో విద్యార్థులు అస్వస్థతకు గురైన వ్యవహారాన్ని ఎంత్రి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అక్కడ అసలు డయేరియానే లేదని, సాధారణ జ్వరం, వాంతులు, విరేచనాలతో ఒకరిద్దరు విద్యార్థినులు ఇబ్బంది పడ్డారని, ఇదంతా ఆల్ ఈజ్ వెల్ అంటూ ఆ పాఠశాల ప్రిన్సిపల్ అందర్నీ మభ్యపెడుతూ అడ్డంగా బుక్కవుతోంది. ఈ ఘటనతో స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఎంఈఓ, డీసీఓ, టీపీ గూడూరు తహసీల్దార్తో పాటు విజిలెన్స్ అధికారులు కూడా నేడు అక్కడ విచారణ చేపట్టారు. కోడూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అందరికీ మందులు, ఓఆర్ఎస్ అందజేశారు. విచారణకు వచ్చిన అధికారులను కూడా ఆమె తప్పుదోవ పట్టిస్తున్నట్లు అంతా అంటున్నారు. ఇప్పటికే ఆ ప్రిన్సిపల్ పిల్లలందరితో మాట్లాడి ఇక్కడేం జరగలేదని చెప్పిస్తున్నట్లు సమాచారం. అలాగే నిన్న రాత్రి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన 6 బాలికలను వారి తల్లిదండ్రులతోనే కాళ్ల బేరానికి వెళ్లినట్లు తెలిసింది. ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే, విచారిస్తే తనకు ఫేవర్గా చెప్పాలని, లేదంటే ఈ ఏడాదంతా ఇక్కడే చదవాలి, ఇబ్బంది పడతారంటూ హెచ్చరికలు చేస్తున్నట్లు సమాచారం. పైగా అసలు ఆ గురుకులంలో ఎలాంటి ఇబ్బంది జరగనట్లు ప్రకటనలు చేస్తూ వాస్తవాలను ఖండిస్తుండడం విశేషం. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ జరిపించాలని అంతా కోరుతున్నారు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కోడూరు గురుకుల పాఠశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నాను. నా పేరు సిహెచ్ ఎస్తేరమ్మ. నిన్నటి దినాన మధ్యాహ్నం 2 పిల్లలు గ్లోరీ మరియు గాయత్రి, ఆ పిల్లలిద్దరికి ఒకరికి మోషన్స్, ఒకరికి కడుపు నొప్పి కారణంగా మనం కోడూరు పిహెచ్సికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నుంచి మెడికల్ ఆఫీసర్ గారి యొక్క సూచన మేరకు జీజీహెచ్ నెల్లూరుకి తరలించడం జరిగింది. రాత్రి మరలా 4 పిల్లలు, 3 జ్వరంతోనూ ఇంకొక అమ్మాయి మోషన్స్తోనూ బాధపడుతుండగా వాళ్ళని కూడా జీజీహెచ్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి డిశ్చార్జ్ తీసుకొని రావడం జరిగింది. అంతేగాని 30 మందికి లేదా ఇంకా ఎక్కువ మందికి డయేరియా అనే విషయం సరైంది కాదు. ఆ వార్తను నేను ఖండిస్తున్నాను. పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు, ఇక్కడే మా మధ్యలోనే ఉన్నారు. ఈరోజు మా డీసీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, ఇంకా విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి పోలీసు ఎస్ఐ గారు అందరూ కూడా పాఠశాలను సందర్శించి పిల్లలందరితో మాట్లాడి సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. పరిసరాల శుభ్రత గురించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. వాటిని మా ఏజెన్సీ ద్వారా ఈరోజే పిలిపిస్తూ ఉన్నాను. అవి క్లియర్ చేయడానికి అది ఆల్రెడీ ముందే మేము ప్రయత్నం చేస్తున్నాం. డీసీఓ గారు, మేము కొత్త ఏజెన్సీ అయినందువల్ల కొద్దిగా లేట్ అయింది. దాన్ని కూడా క్లియర్ చేయించడం జరుగుతుంది. నా పేరు జయరామ్ నాయుడు. నేను మండల విద్యాశాఖ అధికారి 2గా తోటపల్లి గూడూరులో పనిచేస్తున్నాను. ఈరోజు ఈ కోడూరు రెసిడెన్షియల్ పాఠశాల నందు పిల్లలకు బాగలేదని మేడం గారు చెప్పిన తర్వాత ఈరోజు రావటం జరిగింది. ఈరోజు మండల అధికారులు అందరితో కలిసి ఈ సందర్శన చేయడం జరిగింది. ఇక్కడ 2 జీజీహెచ్లో ఉన్నారు, 4 రికవరీ అయ్యి ఇక్కడికి రావటం జరిగింది. మేము క్లాసులకు వెళ్ళి కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నవాళ్ళు అంతా బాగానే ఉన్నారు. అక్కడ రావాల్సిన వాళ్ళు ఈరోజు రికవరీ రావచ్చు. అదే ఇక్కడ పరిసరాలకు సంబంధించి చూసి కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు మేడం గారి దగ్గర రిపోర్టు తీసుకుపోయి జిల్లా విద్యాశాఖ కూడా సమర్పిస్తాం. సో నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఏపీఎస్డబ్ల్యూఆర్ఏఎస్కి జూన్ 11న జాయిన్ కావడం జరిగింది. సో అన్ని స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. సో నిన్న నాకు 7 గంటలకి రైల్వే కొత్త కోడూరు పాఠశాల నుంచి జూనియర్ ఇంటర్ తర్వాత 10th క్లాస్ అమ్మాయికి మోషన్స్ అన్ని చెప్పడం జరిగింది. సో నేను వెంటనే కోడూరు పిహెచ్సి నుంచి జీహెచ్కి నెల్లూరుకి తరలించమని చెప్పడం జరిగింది. సో వాళ్ళు 7:45కి నెల్లూరుకి రావడం జరిగింది. సో నేను కూడా 8కంతా జీహెచ్కి వెళ్ళి సో వాళ్ళకి 11:30 వరకు అక్కడే ఉండి సో ఆ అమ్మాయిలు కొంచెం రికవర్ అయినాక వారితో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి రావడం జరిగింది. సో తర్వాత మార్నింగ్ 8:30కి పాఠశాల విజిట్ చేయడం జరిగింది. సో పాఠశాలలో ఉన్న పిల్లలందరితోనూ మాట్లాడడం జరిగింది. సో పిల్లలందరికీ ఏమీ ఇబ్బందికరం అయిన వాతావరణం లేదని, ప్లస్ మరి పిల్లలు ఏ సిక్కు లేదని చెప్పడం జరిగింది. సో సిక్ రిజిస్టర్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. సిక్ రిజిస్టర్లో ఒక అమ్మాయికి స్కిన్ అలర్జీ, సో ఇంకొక అమ్మాయికి
వామిటింగ్ ఒక అమ్మాయికి ఒకసారి అయిందని చెప్పారు. సో అమ్మాయికి కూడా టాబ్లెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అమ్మాయిని కూడా 1 hour తర్వాత పిలిచి అడగడం జరిగింది. సో అమ్మాయి కూడా బాగానే ఉంది. సో సిక్ రిజిస్టర్ ప్రకారము అందరు పిల్లలు బాగానే ఉన్నారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.